అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్లో మహాలక్ష్మి కార్యక్రమానికి నిన్నటి నుంచి మహాలక్ష్మి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. అందులో అనేక మందికి అనేక డౌట్స్ ఉన్నాయి. ఎవరికైతే సొంత ఇల్లు ఉంటుందో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఇల్లు లేదని అప్లై చేసుకోకండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు కొట్టంగానే దాంట్లో వస్తుంది, మీకుందా, మీ భర్తకుందా, మీ మామయ్యకుందా, వస్తుంది. కాబట్టి దయచేసి అప్లై చేసుకోకండి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి రేషన్ కార్డు లేదు అని అప్లికేషన్ ఫామ్ మీద తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి. పక్కనే మీ సేవా సెంటర్లో అప్లై చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది రెంటర్స్ ఎవరైతే ఉంటున్నారో ఒక్కొక్కరి ఇళ్ళల్లో కిరాయికి ఉంటున్న మహిళలు చాలామంది ఓనర్ నంబర్ వేస్తున్నారు, మీటర్ నంబర్. దయచేసి ఆ మీటర్ నంబర్ వల్ల మీకు అందే పథకం అందదు. ఆ మీటర్ నంబర్ వేయొద్దని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని పెట్టిండ్రు. ఆ 200 లోపట ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై. ఎక్కువ మంది ఎక్కువ వాడుకొని మాకు రాలేదు అని అంటే అది కరెక్ట్ కాదు. ఇంకొకటి 2500 మరి మహిళకు ప్రతి నెల యువతికి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మీరు అప్లై చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 500 సిలిండరు ఏదైతే ఉన్నదో ఆ 500 సిలిండర్కి కూడా మీ భర్త పేరు మీద ఉంటే టిక్ చేసుకొని భర్త పేరు మీద ఉన్న నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయండి. నెలకు ఎన్ని సిలిండర్లు పడుతున్నాయో మెన్షన్ చేయండి. ఇవన్నీ విధి విధానము కరెక్ట్గా మెన్షన్ చేసి అగమాగం కాకుండా మరి 6 తారీఖు వరకు ఇవి తీసుకుంటారు. కావున మహాలక్ష్మి పథకాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీ సెంటర్లలో అప్లై చేసుకోండి. ఇచ్చిన డేట్లలో పోయి అప్లై చేసుకోండి. మరి ఏమన్నా డౌట్లు ఉంటే కూడా హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. హెల్ప్ డెస్క్ని మీరు అప్రోచ్ అయితే అక్కడ ఉన్న మహిళలు కానీ పురుషులు కానీ మీకు ఒకవేళ మీకు ఫామ్ ఫిలప్ చేయడం కూడా రాకపోతే వాళ్ళు ఫిలప్ చేసి ఇస్తారు. కాబట్టి మీరు అన్ని పథకాలు మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉన్నది మేడం, ఏంటంటే కొంతమందికి ఆధార్ కార్డు అప్డేట్ లేదు. చాలా మంది మహిళలకు కానీ పురుషులకు కానీ అప్డేటెడ్ లేదు. ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవాలని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేస్తే మినిమం 15 days 20 days టైం పడుతుంది. మరి ఇప్పుడు 6 తారీఖు వరకు అంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తర్వాత కూడా పెంచుతుంది కావచ్చు. ఇంకా గైడ్ లైన్స్ ఏం రాలేవు. కాబట్టి 6 తారీఖు తర్వాత కూడా కొనసాగిస్తే చాలా మందికి ఇట్లాంటిది ఆధార్ కార్డు అప్డేట్ లేని వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను పైనుంచి ఏమన్నా వస్తే మేము మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఇప్పుడు గ్యాస్ కోసం కూడా కేవైసీ కోసం చాలా మంది భార్యలు తీరిన క్యూ కడుతున్నారు కదా. ఇది ఏంటంటే లాస్ట్ 30 తారీఖు వరకు అని చెప్పారు. కానీ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాత్రం ఇంకా 3 నెలల వరకు పెట్టుకోవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే దానికి తగ్గట్టే మరి డేట్ను కూడా ఎక్స్టెండ్ చేస్తుంది కావచ్చు అని మేము అనుకుంటున్నాం. మాకు ఎటువంటి పైనుంచి గైడ్ లైన్స్ వస్తే మేము ప్రజలకు అదే తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.